కువైట్కి కొత్తగా వచ్చినప్పుడు నాకు ఇచ్చిన రూమ్ అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే కిచెన్ డోర్ అన్నమాట. ఇదైతే నా రూము. మొత్తం అయితే నేను ఈ రూమ్లో లేనన్నమాట, ఖాళీ చేసి వెళ్ళిపోయినాను అనమాట. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు మా సార్ వాళ్ళు అయితే కొత్తగా ఇల్లు అయితే కట్టినారనమాట. అక్కడికైతే షిఫ్ట్ అయినారు వాళ్ళు. ముందు ఈ ఇంట్లో పని చేసేటప్పుడు ఈ రూమ్లో వచ్చేసి ఇద్దరం డ్రైవర్లం అనమాట. అయితే నేను మళ్ళీ ఎందుకు వచ్చానో చెప్తాను చూడండి. మా సార్ వాళ్ళ చెల్లెలు అమ్మగారు అయితే ఇంట్లో ఉంటారన్నమాట. ఇంట్లో డ్రైవర్ అయితే షాపర్కి వెళ్ళారనమాట. ఈ ఇంట్లో మేడం అయితే షాపింగ్ అయితే పోవాలని నాకైతే పిలిచారన్నమాట. ఇంట్లో డ్రైవర్ షాపర్కి వెళ్ళాడు కాబట్టి నాకైతే అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు. నేనైతే వచ్చినప్పుడు నాకైతే ఈ ఇంటి బీగాలు నాకైతే ఒక డిన్నర్ అయితే ఇస్తారన్నమాట. అయితే ఈ రూమ్తో అనుబంధం నాకైతే సంవత్సరం 6 నెలలు అన్నమాట. ఈ రూమ్లోకి వచ్చినప్పుడు నేనైతే ఈ గోడలు చూసి నా టాలెంట్ అంతా బయటికి తీసే అవకాశం అయితే నాకైతే వచ్చిందన్నమాట. టాలెంట్ ఏందో చూస్తున్నారు కదా. నాకైతే డ్రాయింగ్ వేయడం చాలా ఇష్టం అన్నమాట. నా డ్రాయింగ్ ఎలా ఉందో మీరే చూసి కామెంట్ అయితే చేయండి. గోడల మీదే కాదు, నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఏదో గోకడం నాకు అలవాటు అన్నమాట. వెళ్ళేటప్పుడు నా ముఖం నేను చూసుకోవడానికి ఒక పెద్ద అర్థం అయితే ఉందన్నమాట. ఇది నా రూమ్ కథ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.